వాణిజ్య మంట గ్యాస్ కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ పైన ఏకంగా 993 రూపాయలు పెంచిండు మోడీ. 3315 రూపాయలకు చేరిన ధర. ఒక కమర్షియల్ సిలిండర్ ధర 3315 రూపాయలైంది. మీరు లాస్ట్ 6 మంత్స్ నుంచి చూసుకుంటే ఎవ్రీ మంత్ ఈ కమర్షియల్ సిలిండర్ రేట్ పెరుగుతూ వస్తున్నది. 90 రూపాయలు, 100 రూపాయలు, 90 రూపాయలు, ఇట్లా పెరుగుకుంటూ వస్తున్నది. ఆల్ ఆఫ్ సడన్గా ఎలక్షన్లు, పశ్చిమ బెంగాల్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ కంప్లీట్ అయిపోగానే ఠకీమని 993 రూపాయలు పెంచిండు. ఎలక్షన్లకు ముందేం చెప్పిండు? నో, అసలు గ్యాస్ సిలిండర్ ధరని పెంచమన్నాడు. జనానికి ఏమనిపిస్తుంది? మన ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర పెరగదు కదా అనిపిస్తుంది. కానీ కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వల్ల ఎవరికి నష్టం? అందరికీ నష్టమే. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి నష్టమే, అదొక భాగం. ఇక చిన్న చిన్న హోటళ్ళు, ఈ ఇడ్లీ బండ్లు, బజ్జీల బండ్లు, గప్చుప్ బండ్లు ఇవి పెట్టుకున్న వాళ్ళకైతే ఇంకా పాపం వాళ్ళ ఘోరం. ఇంకా పాపం వాళ్ళు రేట్లు పెంచలేరు. ఇప్పుడు హోటల్లోడేమో వాడు సింపుల్గా మార్చి పడేస్తాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళంతా పేదోళ్ళు కదా, పేద ప్రజలు కదా. సో ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వల్ల మన ఇంటికి వచ్చిన నష్టం ఏం లేదని మనకు అనిపించుండొచ్చు ఇప్పటికిప్పుడు చూసినప్పుడు. నువ్వు హోటల్లో టిఫిన్ చేయాలన్నా 30 రూపాయల దోశ 40 అవుతుంది, 50, 60 అవుతుంది, 60, 70 అవుతుంది, 70, 80 అవుతుంది, 100, 120 అవుతుంది. అంతే కదా. మరి ఆయన ఎక్కడి నుంచి భరిస్తాడు? అది ఎవరి మీద భారం? సామాన్య ప్రజల మీద భారమే కదా. మన ఇంట్లో ఉన్న వండుకునే సిలిండర్ ధర పెరగట్లేదు కదా అనిపిస్తుంది. కానీ నువ్వు బయట తిన్నప్పుడు నువ్వు అంతకంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి రేటు పెరుగుతుంది. ఇప్పుడు